హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దీపికా పొప్పన్న, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోలు బ్రాంచ్, లొకేటెడ్ అట్ అంజయ్య రోడ్ అండి. సో ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది థిన్ ఎండోమెట్రియం ఐవీఎఫ్లో ఎలా రిజల్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, థిన్ ఎండోమెట్రియంకి అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో థిన్ ఎండోమెట్రియం అని ఎప్పుడు అంటాము? సో ఎప్పుడైతే మనం ఐవీఎఫ్లో మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చూడడం జరుగుతుంది. అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే గర్భసంచి లోపల ఉండే లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. సో దాన్ని మనం స్కాన్స్లో ఎండోమెట్రియల్ థిక్నెస్ ద్వారా మనకి ఎస్టిమేట్ చేస్తామన్నమాట. సో ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అన్నది మనకి అబౌవ్ 7 mm ఉంటే కనుక మనకి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి, అంటే ఎంబ్రియో ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అబౌవ్ 7 mm ఉన్నప్పుడు ఎంబ్రియో అతుక్కునే ఛాన్సెస్, అంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అన్నవి మనకి బాగుంటాయి అన్నమాట. చాలాసార్లు అంటే కొంతమందిలో ఈ ఎండోమెట్రియం అన్నది మనం థిక్నెస్ కోసం చూస్తున్నప్పుడు చాలా థిన్గా ఉండడం, అంటే లెస్ దాన్ 7 mm ఉండడము, అది ఇంక్రీజ్ అవ్వకపోవటము అన్నది గమనిస్తూ ఉంటాం. దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటాం అన్నమాట. సో లెస్ దాన్ 7 mm కన్నా ఉన్నప్పుడు మనం దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటాము. సో యూజువల్గా ఫ్రోజన్ ఎంబ్రియోస్ ప్లేస్ చేసుకుంటున్నప్పుడు, అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్లో ఈ మినిమం థిక్నెస్ అన్నది అబౌవ్ 7 mm ఉండాలన్నమాట. సో ఈ థిన్ ఎండోమెట్రియంకి గల కారణాలు ఏంటి? ఒకటి, కొన్ని మెడికేషన్స్ వల్ల, అంటే ప్రొలాంగ్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమైనా వాడటం కానీ, ఆర్ కొన్ని అంటే హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే బ్లడ్ ఫ్లో టు ద యూట్రస్, అంటే యూట్రస్కి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలాంటి కండిషన్స్లో కూడా ఎండోమెట్రియం గ్రో అవ్వక థిన్గానే ఉండడం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇన్ఫెక్షన్స్, అంటే లోపల ఎండోమెట్రియంలో ఉండే ఇన్ఫెక్షన్స్, అంటే మెయిన్గా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అన్నది మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు, అంటే ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు, యూట్రస్ని ఎఫెక్ట్ చేసినప్పుడు లోపల ఎండోమెట్రియం అంతా డ్యామేజ్ అయ్యి అల్సర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో హెల్దీ ఎండోమెట్రియం అన్నది పోతుంది. అది హెల్దీ ఎండోమెట్రియం ఎప్పుడైతే పోయిందో మనకి ఎండోమెట్రియల్ గ్రోత్ అన్నది ఆగిపోతుంది, ఎక్కువ గ్రోత్ అన్నది ఉండదు. అలాగే లోపల అతుకులు ఏర్పడే అవకాశాలు, అంటే ఇంట్రా యూట్రైన్ ఎడహెషన్స్ ఫామ్ అయ్యి ఎండోమెట్రియం అన్నది థిన్గా కనిపిస్తుంది అనమాట. అలాగే కొన్ని సర్జరీస్ తర్వాత, యూజువల్గా అబార్షన్స్ తర్వాత థరోక్యూరటైజ్ చేయటము, లేదా డెలివరీస్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు కొంచెం క్యూరటైజ్ చేసినప్పుడు మనకి ఈ ఎండోమెట్రియం ఎక్కువ ఏమన్నా థరోక్యూరటైజ్ చేసే డ్యామేజ్ అయినప్పుడు మనకి లోపల ఇంట్రా యూట్రైన్ ఎడెషన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని సర్జరీస్, అంటే మయోమెక్టమీ, ఫైబ్రాయిడ్స్ తీసే సర్జరీని మయోమెక్టమీ అంటాం. సో ఈ మయోమెక్టమీ చేసినప్పుడు మనకి ఎండోమెట్రియం కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు లోపల ఎడెషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సెప్టల్ రిసెక్షన్స్, అంటే యూట్రైన్ సెప్టమ్, అంటే లోపల గోడలాగా ఉండి యూట్రస్ని 2గా డివైడ్ చేసినప్పుడు ఆ సెప్టమ్ని కట్ చేసినప్పుడు తర్వాత దాని సర్జరీ తర్వాత అతుకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనకి థిన్ ఎండోమెట్రియం అన్నది గమనిస్తూ ఉంటాం. సో ఈ థిన్ ఎండోమెట్రియం ఎప్పుడైతే మనం స్కాన్లో డయాగ్నోస్ చేసామో, అది రిపీటెడ్గా మనకి ఎన్ని మెడికేషన్స్ ఇస్తున్నా లేదా రిపీటెడ్ సైకిల్స్లో మనం గమనించినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నవి, అంటే ఈ కాజెస్ అన్నవి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు మనం మెడికేషన్స్ అన్నవి ఈస్ట్రోజన్ డోస్ ఎక్కువ ఇవ్వటము, లేదా
ఏమైనా పెథాలజీ డయాగ్నోస్ చేసినప్పుడు ఎడెషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఎడెషన్స్ని క్లియర్ చేయటం, అంటే హిస్ట్రోస్కోపీ చేసుకుని ఎడెషన్స్ని క్లియర్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ఇవి చూసుకుని మనం ట్రీట్ చేసుకుంటే మనకి ఎండోమెట్రియల్ గ్రోత్ అన్నది వస్తుంది. అప్పుడు ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.